గోవింద గోవింద రైతు బందిక గోవింద. ఎలక్షన్ల ముందున్న మాట గెలిచినాక లేదు. ఫస్ట్ విడతప్పుడు చెప్పిన ముచ్చట ఇప్పుడు గుర్తే లేదు. అంతెందుకు మొన్న లోకల్ బాడీ ఎలక్షన్లు అప్పుడు పెట్టిన కాలీఫ్లవర్లు జాల్తలే కావచ్చు, అవిటిని తీసేసి మళ్ళా ఫ్రెష్ గా జరంత పెద్దగా పెడుతురు రైతుల చెవులల్లా సర్కారోళ్ళు ఈ రైతు బంధు ముచ్చట్లల్లా. ఇగో వచ్చే 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 టింగు టింగ్ అని మెసేజ్లు వస్తాయి, మీ సెల్లులలో ఎప్పటికీ బ్యాలెన్స్ వేసే పెట్టుకోరి అని మాటలు. అరే ఆ బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు 2 పంటలకే ఇచ్చింది, 3 పంటలకు మా సర్కార్ బరాబర్ రైతు బంధు వేసేదిడుతుంది, వేయకపోతే మెడ కోసుకుంటా అని పలుకులు వలికిన సీఎం వారు ఇప్పుడు 30 లక్షల ఎకరాలకు రైతు బంధు ఎగ్గొట్టాలని గీతలు గీసుకుంటా ప్లాన్లు వేస్తుర్రట. అవునుల్లా, మీకు రైతు బంధు మీద ఇంకా ఆశలుంటే ఎవరేం చేయలేరు, ఎందుకంటే అది అయ్యే పని లెక్క అయితే అసలు కానొస్తలే. అన్ని ఎకరాలు ఇన్ని ఎకరాలు అని సాకులు చెప్పిర్రా ఫస్ట్, అటెనక శాటిలైట్ సర్వే అని సొల్లు మాటలు చెప్పిర్రా. ఇప్పుడు ఇంకా ఏవేవో కారణాలు దోలాడి సాకులు చూపి రైతు బంధుని ఎగ్గొట్టే ప్లాన్లు ఉందట. హాగో ఎగ్గొడుతుందని అట్లెట్లా అంటారు అని మీకు అనిపించచ్చు, కానీ ఈ గడిచిన 2 ఏళ్లలోనే 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిర్రు. ఆలోచన చేసుకొని మంచిగా లెక్కలు వేస్తే మీకే సమజవుతుంది. మరి ఏ మంత్రిని అడిగినా ఎమ్మెల్యేని అడిగినా ఉండదు ఉట్టుకుండదు. కానీ మూసీ సుందరీకరణ అనుకుంటా కోట్ల కోట్లు పనికిరాని ఖర్చులు పెట్టుకొని నీళ్ళ తిరగనే గుమ్మరిస్తుర్రు జనాల సొమ్మును. అందులో నుంచి సగం తీసి రైతులకు ఇస్తే ఎంతో కొంత పంట పండించుకొని బతుకుతారు కదా. ఆ సోయి లేదు. కానీ ఏ మట్కి పనికి మాలిన సుందరీకరణ, ఆ సిటీ ఈ సిటీ అని ఖర్చులు. ఏదో బతుకులు బాగుపడితే రైతుల బాధల గురించి వివరించినోడు గెలిచినాక మా బతుకులు మారుస్తాడు అనుకుంటే ఇంకింత ఆగం చేసుడు తప్పితే ఏం లేదు కదా. వస్తుంది ఆగిటి టైం వచ్చినప్పుడు చెప్తాం మీ సర్కారు కథలని. అగ్గిరవ్వోలే మండుతుంది రైతాంగం అంతా. ఏందో ఏమో మళ్ళీ ఎన్నడో ఆ అదృష్టం రైతు బంధు పథకం వచ్చుడు అని ఎదురు చూడబట్టిర్రు ఊర్ల పొంటి రైతులంతా.